అందరికీ స్వాగతం. ఇక్కడ మనము క్యూబ్ డ్రాయింగ్ ఎలా గీయాలో చూద్దాం. ముందుగా మనం ఇక్కడ క్యూబ్ గీసుకుందాము. స్క్వేర్ లాగా గీసేటప్పుడు కింద లైన్ని స్లాంటింగ్గా యాజ్ ఇట్ ఈజ్గా ప్యారలల్గా పైన గీసుకోవాలి. మనము ప్యారలల్గా ఉండాలి. ఇటువైపు సైడ్ నుంచి అటువైపుది మళ్ళీ ప్యారలల్గా ఉండాలి. స్ట్రైట్ లైన్గా గీసేయకూడదు. లైన్స్ని కొంచెం తిక్కి చేసినప్పుడు ఇప్పుడు ఇటు సైడ్ గీయాలి, ఇటు ఫ్రంట్ గీయాలి, ఇటు టాప్ గీయాలి. ఎందుకంటే మనకి బాక్స్ మనం ఒక చోట పెట్టి చూసినప్పుడు మనకి ఒక సైడ్ కూర్చొని చూస్తున్నప్పుడు 3 వేస్ కనిపిస్తాయి. అటు సైడ్ ఉన్నది మనకు కనిపించదు. అందుకని ఇక్కడ మనము నేను చూపించినట్టు లెఫ్ట్ హ్యాండ్ సైడు, ఫ్రంట్, పైన టాప్ సైడు ఇప్పుడు మనం షేడింగ్ చేసుకుందాము. అందుకని వెనకాల లైన్స్ కొంచెం లైట్గా గీసాను, ఫ్రంట్ లైన్స్ థిక్గా గీసాను. జస్ట్ ఇప్పుడు మనము బీ పెన్సిల్ యూజ్ చేసుకొని షేడింగ్ చేసుకుందాము. ఇది స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి బాక్స్ మన లైన్స్ కూడా స్ట్రైట్గా గీసేస్తే సరిపోతుంది. షేడింగ్ చేసేటప్పుడు మెయిన్గా మనము దగ్గరగా షేడింగ్ చేసుకోవాలి. దగ్గరగా షేడింగ్ చేయడం అంటే పెన్సిల్ స్ట్రోక్స్ దగ్గరగా వేసుకోవాలి. గీసిన తర్వాత ఇలాగ మనము బ్లెండ్ చేసుకున్న తర్వాత మీకు బ్రష్ ఉంటే బ్రష్తో బ్లెండ్ చేసుకోండి, లేదంటే మనము జాన్సన్ పట్టు అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. లేయర్ బై లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా కొంచెం దగ్గరగానే వేస్తున్నాను నేను. ఒకసారి క్రాస్ హ్యాచింగ్ లాగా చేస్తున్నాను, నిలువుగా చేసిన తర్వాత మళ్ళీ అడ్డంగా కూడా చేస్తున్నాను. ఇప్పుడు స్లోగా మనము బ్రష్ పెట్టి బ్లెండ్ చేసుకోవాలి. బ్రష్ కూడా ప్రెజర్ ఇచ్చి రుద్దొద్దు, జస్ట్ పైన మనం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనము బీ పెన్సిల్తో షేడింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం డార్క్గా చేస్తున్నాను 2B పెన్సిల్తో. ఎడ్జెస్లో చేసేసిన తర్వాత జస్ట్ కిందగా మళ్ళీ పెన్సిల్ మూమెంట్ స్ట్రైట్గా వెళ్తుంది, చూసారు కదా, అలాగా దగ్గరగా వెళ్ళాలి, అలా వేసుకోవాలి పెన్సిల్ స్ట్రోక్స్. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, ఈజీగా బ్లెండ్ అవుతుంది పేపర్లోకి. ఇటు సైడ్ చేసినప్పుడు సైడ్ బాక్స్ లాగా సైడ్ వైపు చేసేటప్పుడు మనము యాక్చువల్గా సన్ పైనుంచి పడుతుంది కాబట్టి ఇటు సైడ్ మనకి ఎక్కువ డార్క్గా ఉండాలి. అందుకని ఫస్టే 2B పెన్సిల్తో నేను షేడింగ్ చేస్తున్నాను. దగ్గరగా షేడింగ్ చేసుకోవాలి. నేను మళ్ళీ సెకండ్ లేయర్ వేస్తున్నాను. ఎప్పుడైనా డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక 20 మినిట్స్ 20 to 40 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా మీకు తెలిసిన థింగ్స్, ఇంట్లో కనిపించే థింగ్స్ని మనం తీసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. షేప్స్ ఎలా గీయాలి, దాని అవుట్లైన్ ఎలా గీయాలి షేప్స్ ద్వారా అని ప్రాక్టీస్ చేయాలి. ఫ్రీ హ్యాండ్తో ఓవెల్ సౌండ్స్, సర్కిల్ సౌండ్స్ అవన్నీ ఎలా గీసుకోవాలి, ఇవన్నీ మనం ముందుగా
ప్రాక్టీస్ చేయాలి. చాలా ముందు నేను క్లాసెస్ కూడా అప్లోడ్ చేశాను. తర్వాత స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను ఆల్రెడీ షేప్స్ని ఎలాగా షేడింగ్ చేసుకోవాలి అనేది కూడా క్లాసులు వైజ్గా పెడుతున్నాను. సర్కిల్, స్పియర్ ఎలా గీయాలి పెట్టాను, క్యూబ్ ఎలా గీయాలి పెట్టాను. మష్రూమ్ డ్రాయింగ్ ఎలా గీయాలో పెట్టాను. వాటర్ మెలన్ అలా చాలా క్లాసెస్ అప్లోడ్ చేశాను. నేను ఇందాక చెప్పినట్టుగా బాక్స్ దిస్ సైడ్ మనకి లైటింగ్ తక్కువ, డార్క్ బ్లాక్ చేయడం వల్ల మనకి థిక్గా ఉంటుంది. అందుకే నేను 5B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. ఈ పెన్సిల్కి రెడ్ స్టిక్కర్ వేసానంటే అది 5B పెన్సిల్. చాలా వీడియోస్లో చెప్పాను నేను. వన్స్ సైడ్ లేయర్ వేసేసిన తర్వాత అప్పుడు మనము టాప్ లేయరు పైనుంచి లైటింగ్ పడుతుందని అనుకున్నాం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ టాప్ వైపు నుంచి, అందుకని మనము పైన లైట్ కలర్ వేసుకుందాము. మనకి సైడ్స్ అంతా అవుతుంది బాక్స్కి చుట్టూ, అటువైపు ఇటువైపు అంతా కూడా. తర్వాత మనం ఎరేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాదు, లాస్ట్ లైన్ ఎరేస్ చేసుకోవచ్చు. వన్స్ స్ట్రైట్ స్లీపింగ్ లైన్ వేసిన తర్వాత మళ్ళీ వైపుగా తిప్పుకొని మళ్ళీ ఇటువైపు కూడా వేద్దాము. పైన కూడా బ్లెండ్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా కెమెరా యాంగిల్గా పెట్టడం వలన మనకి అది సరిగ్గా కనిపించట్లేదు. కరెక్ట్గా యాంగిల్ తిప్పితే ఇంకా డార్క్నెస్ బాగా క్లియర్గా తెలుస్తాయి. సైడ్స్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇందాక చెప్పా కదా తర్వాత అరెస్ట్ చేసుకోవచ్చు అని, ఇలాగ మనం అరెస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము షాడో గీసుకుందాము. మీకు జస్ట్ అబ్జర్వేషన్గా తెలియాలి అంటే జస్ట్ ఒక క్యూబ్ లాంటిది పెట్టుకొని, రూబిక్స్ క్యూబ్ కానీ ఏదో ఒక చిన్న బాక్స్ లాంటిది ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని ఒక వైపుగా టార్చ్ లైట్ వేసి మనకి లైటింగ్ ఎటువైపు పడుతుంది, హైలైట్ మనకి ఎక్కడ షాడో బ్లాక్ అవుతుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు బాగా ఐడియా కూడా ఉంటుంది. యాక్చువల్గా ఈ డ్రాయింగ్స్ అన్నీ నేను రఫ్గా చేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్గా బిగినర్స్, ఇంటర్మీడియట్ వాళ్ళు, లెవెల్ వాళ్ళు ఎలాగ నేర్చుకోవాలి అనేది ఇప్పుడు వివరంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. దగ్గరగా మనకి డార్క్గా ఉంటుంది కాబట్టి 5B పెన్సిల్ యూస్ చేస్తాను. షాడో దూరంగా వెళ్ళే కొద్దీ ఫేడ్ అయిపోతూ ఉంటుంది, లైట్ అవుతూ ఉంటుంది. మనం ఇలా చేత్తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. స్మూత్గా అనిపిస్తుందని చెప్పి నేను చేత్తో బ్లెండ్ చేశాను. ఎక్కువ చేత్తో కంటే మీరు బ్రష్ యూస్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి చేతికి ఉన్నటువంటి చెమట వల్ల కానీ మళ్ళీ అక్కడ డార్క్గా పడిపోతుంది, ఆయిలీగా. అందుకని కాటన్ కానీ, జాన్సన్ బడ్ కానీ లేదంటే బ్రష్ కానీ యూజ్ చేయండి.
డ్రాయింగ్ వేయాలంటే మటుకి చాలా పేషెన్స్గా వేయాలి, కంగారు పడకూడదు. లాస్ట్ వరకు కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.